ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 28 మంగళవారం, చతుర్దశి తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆషాఢ పౌర్ణమికి ముందు రోజు అనగా 14వ తిథి ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అన్ని విషయాల్లో కూడా లాభసాటిగా ముందుకు వెళ్తారు. మీరు అనుకున్న పనులను సాధించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉన్నత చదువులకు కూడా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా కొన్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తండ్రి సహకారంతో ఇంట్లో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగా ఉంది. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి నిరాశ అధికమవుతుంది. జన సహకారం లోపం కూడా కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తుల వల్ల మీరు బాధపడే సందర్భాలు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. లలితాదేవిని సందర్శించండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నూతన అవకాశాలు వస్తాయి. కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ అధికమవుతుంది. మంచి పని చేయడానికి కూడా ఆటంకాలు అధికమవుతాయి. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. దశమములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భూవాహన సౌఖ్యం అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో రవి సంచారం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది. ఉద్యోగులకి అధికారులతో ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది.
ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్నోద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సాయం అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసే పనికి పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సప్తములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుకుంటారు. షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టానికి అవకాశం ఉంది. వ్యాపారంలో బాగా నిరాశను కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో కేతు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార లావాదేవీల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా అందుకుంటారు. సప్తములో బుధ సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. తృతీయంలో రాహు సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ మంగళవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన కార్యక్రమాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జనసంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. నూతన అవకాశాలను, వ్యాపారపరమైన లావాదేవీలను అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో శని సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలన్నీ పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంది. మంచి లాభాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. స్త్రీలతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. పంచమంలో గురువు సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో కూడా శుభార్తలు అందుకుంటారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సొంత వ్యాపారం మరింతగా విస్తరించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. పంచమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, మగ సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రితో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.